మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారీ ఈదురుగాలులు వర్షం వల్ల జనజీవనం అతలాకుతలమైంది. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా భీకర గాలులు వీచాయి. పట్టణంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ ప్రాంతంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పెదబూద, చంద్రవెల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోర్టు సమీపంలో భారీ వృక్షం విద్యుత్ తీగలపై పడిపోవడంతో రాత్రి నుంచి పరిసర బస్తీలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాంధీనగర్లో సైతం రాత్రి వీచిన భారీ గాలులకు వర్షానికి చెట్లు పడిపోయి 7 విద్యుత్ స్తంభాలు నేలకొరికాయి. దీంతో గాంధీనగర్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. राम మనమైనా ఇల్లు తెలుసుగా గుడికాడ వర్షం పడడంతో కూడా అక్కడక్కడ వర్షాలు పడడంతో ఇటు భారీగా చెట్లు నేలకూరిగాయి. ఇటు ఇళ్లపై కూడా పడి ఇటు జనజీవనంతా కూడా అస్తవ్యస్తమైంది. అలాగే విద్యుత్ సరఫరాకి కూడా అంతరాయం ఏర్పడింది. ఇటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. జనజీవనంతా కూడా అతలాకుతలమైంది. భారీ ఈదురు గాలులు వర్షంతోడు కూడా ఇటు విద్యుత్కి కూడా అంతరాయం ఏర్పడడంతో ఇటు జనజీవనంతా కూడా అస్తవ్యస్తమైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ అధికారులంతా కూడా ఎలక్ట్రిక్ సంబంధించిన పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇటు ప్రజెంట్ బెల్లంపల్లి పట్టణంలో వర్షం భారీగా కురవడంతో ఇటు చెట్లన్నీ కూడా ఇళ్లపై పడడంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పుకోవాలి. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా భీకర గాలులు వీయడంతో ఇటు అనేక చోట్ల కూడా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. राम